అవును, ఈ టైంలో పడుకోకుండా యోగా బుక్స్ చదువుతున్నావేంటి? గతం నుంచి వర్తమానంలోకి కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను కదా, అందుకు. అంటే నా జీవితం అంతా నా ఇష్ట ప్రకారం ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అవతల వాళ్ళ ఇష్టాలకు కూడా విలువిస్తూ నాకు నేను సర్ది చెప్పుకుంటూ కొన్నిసార్లు మనసుకు నచ్చకపోయినా నేను తగ్గి కాంప్రమైజ్ అయి కలిసి ఇష్టం లేని వాళ్లతో పనిచేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. గతంలో పాతుకుపోయిన నెగటివ్ థింకింగ్స్ పోయి ఫ్రెష్గా పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డప్ కావాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పాజిటివ్నెస్సే నిన్ను నాన్నని కలపాలమ్మా. అమ్మా, నా కోసం ఎంత శ్రేయం తీసుకుంటున్నావు. నువ్వు గ్రేట్ అమ్మా, చాలా గ్రేట్. ఐ లవ్ యూ మా, ఐ లవ్ యూ సో మచ్. అయితే నువ్వు అల్లుడి గారితో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నావన్నమాట. అదే గుణతో కలిసి పనిచేయడానికి సరే అన్నావన్నమాట, అంతేగా? తప్పని పరిస్థితుల్లో కాదనలేక సరే అనాల్సి వచ్చింది. అదేంటి అంత తప్పని పరిస్థితులు ఏమొచ్చాయి? నేను మానేస్తానంటే ఎమ్మెల్యే గారు హాస్పిటల్లో పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగిచ్చేయాలనే కండిషన్ పెట్టారు గుణాకి. గుణాకి కండిషన్ పెడితే నువ్వు ఒప్పుకోవడం ఎందుకు? అతను టిప్పులేమో అతను పడతాడు కదా. చాలా నష్టపోవాల్సి వస్తుందమ్మా తను. పోతే పోతాడు, లాభ నష్టాలతో నీకేం పనే? హాస్పిటలే లేకుండా పోతుంది. పోనీవే, ఆ మనిషే వద్దనుకున్నప్పుడు హాస్పిటల్ పోతే నష్టాలు వస్తే నీకే, నువ్వెందుకు కాంప్రమైజ్ అవడం? అమ్మా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అక్కడున్నదెవరు? నా కొడుకు. గుణ నష్టపోతే నా కొడుకు నష్టపోవాల్సి వస్తుంది కదా. హాస్పిటల్ పోతే నా కొడుకు ఫ్యూచర్ ఏమవుతుంది? గుణ ఆస్తుపాస్తులకి నా కొడుకే కదమ్మా వారసుడు. వాడి గురించి, వాడి భవిష్యత్తు గురించి ఆలోచించే నేను కాంప్రమైజ్ అయి కలిసి పనిచేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎవరో ఒకరి కోసం ఒప్పుకున్నావు, అది చాలే. చాలా దూరం ఆలోచించావు. నా బుర్రకి ఆలోచన రానే రాలేదు. మంచి నిర్ణయం తీసుకున్నావు. అమ్మకు ఫోన్ చేయకపోతే అవసరాలు తీరేటట్లేవు. గుడ్ మార్నింగ్ రా, ఎలా ఉన్నావు? ఏం తెలియనట్టు ఎలా ఉన్నావని అడుగుతావే? గుడ్ మార్నింగ్ కాదు, నాకు ఇక్కడ బ్యాడ్ మార్నింగ్లే. సన్నాసి బతుకు బతకాల్సి వస్తుంది మమ్మీ. ఏం మాటలు రావి? లేకపోతే ఏంటి, నీ మట్టుకు నువ్వు మావయ్య దగ్గర డబ్బులు పట్టావు కదా. అయ్యో పాపం పిల్లాడే, అవతల ఎన్ని అవస్థలు పడుతున్నాడు, ఎలా రోజులు వెళ్ళ తీసుకుంటున్నాడు అని కాకపోయినా కాస్త ఆలోచన ఉందా నీకు? ఫైనాన్స్ లేదు, పబ్బులు లేవు, ఫిష్ బిర్యానీ లేదు, అట్లీస్ట్ చిప్స్ కూడా లేవే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని పట్టుకొని గుడ్ మార్నింగ్ అట గుడ్ మార్నింగ్. అర్జెంటుగా నువ్వు మావయ్య దగ్గర కొట్టేసిన డబ్బుల్లో 50% నాకు పంపించు. రే, మావయ్య దగ్గర ఉన్న నీకు ఎక్కడో ఉన్న నేను పంపించడం ఏంట్రా? నువ్వే మావయ్యని బురుడీ కొట్టి డబ్బెలా సంపాదించాలో ఆలోచించుకో. మాత, నీకున్నంత టాలెంట్ నాకు లేదు. ఉంటే నిన్ను షేర్ అడగాల్సిన కర్మ నాకెందుకు? రే, డబ్బు డబ్బు అని పీక్కు తిండం తప్ప ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చావారా? అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పడి నేను చస్తున్నా. అమ్మా, క్లియర్గా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ హాస్పిటల్లో మాత్రం ఏదో అర్థం కాని గొడవలే జరుగుతున్నాయి. గొడవలా? ఎవరితో, ఎవరికి, ఎందుకు? కారణాల వివరంగా తెలియవు కానీ ఎమ్మెల్యేకి మావయ్యకి మధ్య సీరియస్ డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి.
మావయ్యకి ఎమ్మెల్యే ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు వాసన వచ్చింది. శివ, మావయ్య, ఎమ్మెల్యే, ఆ లేడీ మీటింగుల మీద మీటింగులు జరుపుకుంటున్నారు. లేడీ 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 అసలు ఎవర్రా ఆ లేడీ? ఎందుకా మీటింగ్లు? నాకు డీటెయిల్స్ తెలియవని ముందే చెప్పాను కదా మమ్మీ. సిచ్యువేషన్ మాత్రం సీరియస్ గా ఉంది. అన్ని సగం సగం ఇన్ఫర్మేషన్స్ ఇస్తావు. వాటి వల్ల టెన్షన్ తప్ప నాకు లాభం ఏంట్రా? ముందు డీటెయిల్స్ తెలుసుకో. ముందు క్యాష్ పంపు, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్రై చేస్తా. ముందు మ్యాటర్ గ్యాదర్ చెయ్యి, అప్పుడే నేను డబ్బు పంపిస్తాను. మమ్మీ, ఏరి మీ మేడం గారు ఇంకా రాలేదా? మా మేడం గారు కాదు, మీ మేడం గారు. ఏడ్చావులే. అసలు వారు వస్తారా లేదా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? తమరు వారి ప్రియ శిష్యులు కదా. ఆ మేడం గారి సంగతి తెలియదు కానీ మీ మేడం గారు వస్తున్నారు. మా మేడం గారా? ఆ? అరే, మనకున్న గొడవలు చాలవా? ఈవిడ గారు వస్తున్నారేంటి? ఇప్పుడు తనొస్తే ఆ జనని దిగబడితే నా చావుకొస్తుంది. హలో బ్రదర్లో నాగార్జున లాగా హ్యాండిల్ చేయడం నా వల్ల కాదురా. నువ్వే ఏదో ఒకటి చేయరా. ఎంతకాలమని నాకు ఈ అగచాట్లు చెప్పు. ఓపెన్ అయిపోతే ప్రాబ్లం ఉండదు కదరా. రేయ్, నువ్వు టైం చూసి నన్ను బుక్ చేసి ఇలా ఇబ్బంది పెట్టాలని చూడకు. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. ఏం చేయమంటావు? నేను డాక్టర్నై ఉండి ఎంతకాలం ఇంట్లో ఉండగలను? నా వల్ల కావటం లేదని పొద్దున్నుంచి నేను డ్యూటీలో జాయిన్ అవుతానని ఒకటే గొడవ. అంటే నువ్వే రమ్మన్నావా? నేను రమ్మనలేదు, అలా అని వద్దని అనలేను. అందుకే వచ్చుంటుందేమో. అయ్యో, ఇప్పుడు ఎలా రా? గుడ్ మార్నింగ్ గుణ. ఒంటరిగా ఇంట్లో ఉండడం నా వల్ల కావడం లేదు. అందుకే తిరిగి నేను ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను. ఇద్దరు ఒకే రోజు జాయిన్ అవుతున్నారా? లక్ అంటే నీదిరా. లక్ ఏంట్రా బాబు, లక్కు. నా చావు ఫిక్స్ అయ్యేలా ఉందిరా. ఏదో ఒకటి చేయరా బాబు, నీకు దండం పెడతాన్రా. సౌమ్య, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నాతో రా. కమ్ కమ్ రా. హలో డాక్టర్ గుణ గారు. హో, హాయ్ జనని. మేడం మేడం అని పిలవాలి. సారీ జనని మేడం. షీఈ్ మై అసిస్టెంట్ చిత్ర. ఓహో,